నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్ టీవీ. నూతన ఆఫీస్ వచ్చేసినటువంటి పెద్దలు కాలనీ అధ్యక్షులు అన్న సుధాకర్ రెడ్డి గారికి, మధు గారికి, అలాగే నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి సోదర సమానులందరికీ, అలాగే భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ సభ. తాపీ మేస్త్రి అంటే ఏసీ రూమ్ లో కూర్చొని ప్లాన్ ఇచ్చేవాడు కాదు, లేకుంటే సూటు బూటు వేసుకొని ఆర్డర్ చేసే బిల్డర్ కాదు. ఇటుకకు ఇసుకకి ప్రాణం పోసి ఒక గోడ కట్టి ఒక ఇల్లుని నిర్మించే ఒక కళాకారుడు. ఇవాళ ఎలాంటి కొలతలు అంటే ఇంజనీర్ పెట్టేటువంటి ఎక్విప్మెంట్స్ లాంటివి లేకున్నా కూడా గుండు సూది దారంతో లెవెలింగ్ పైపుతోని 90 డిగ్రీల గోడ కూడా కట్టి చూపించే అద్భుతమైన కళాకారుడు తాపీ మేస్త్రి. ఇవాళ మనం ఒక ఇల్లు కట్టుకున్నామంటే ఇలా తాపీ మేస్త్రి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. మనం గృహప్రవేశం చేసే రోజు కూడా ఇంటికి వచ్చినటువంటి ఆడపడుచు అయితేనేమి, లేకుంటే మనం ఎట్లా మన సాంప్రదాయం ప్రకారం గౌరవించుకుంటామో, మొదటగా మనం కూడా తాపీ మేస్త్రి గౌరవించుకొని బట్టలు పెట్టి పంపేటువంటి సాంప్రదాయం మన దగ్గర ఉంది. గతంలో ఇవాళంటే నేను ఒకరిని తక్కువ చేసి మాట్లాడేదని కాదు, కానీ ఈరోజు తాపీ మేస్త్రిలో వాళ్ళ ఆత్మ గౌరవానికై, వాళ్ళ యొక్క హక్కులకై ఈరోజు పోరాటం చేస్తున్నారో దానికి సంబంధించి ఇవాళ సెంట్రింగ్ కార్మికులు అనేది ఒక వీరిపైన మాట్లాడినటువంటి లేదా వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి మాట్లాడిన వాళ్ళకు కూడా ఇది బాధాకరం, హేనీయం. ఇది ఇవాళ గతంలో సెంట్రింగ్ మేస్త్రి లేకున్నా కూడా మట్టి గోడతో కట్టి దాన్ని ఒక రూపం తీసుకొచ్చి పెంకులతో కూడా ఆ రోజుల్లో ఎలాంటి ఇంజనీర్ లేనప్పుడు కూడా ఇలా ఇల్లు కట్టి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి తాపీ మేస్త్రి. సమాజంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క కళలుగానే గృహానికి కానీ దాన్ని కళలు దిద్దే ఈ అందమైన రూపాన్ని తీసుకొచ్చే మేస్త్రులకు మనం సమాజంలో ఎప్పుడైనా గౌరవం ఇవ్వాలి. తప్పకుండా దీన్ని అందరూ కూడా పాటిస్తూ వారి యొక్క గౌరవ మర్యాదలకు లోటు రాకుండా చూడాలని చెప్తూ, అలాగే ఈ యొక్క హయత్ నగర్ లో ఏదైతే మీరు అసోసియేషన్ పెట్టుకున్నారో నా తరఫున మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను ముందుండి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఐక్యతతో ఉండి అందరూ కూడా మీ యొక్క ఆత్మగౌరవాన్ని పెంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు హయత్ నగర్లో నూతనంగా భవన నిర్మాణ కార్మికుల నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేయడం జరిగింది. ఏదైతే వారు ఆత్మగౌరవ పేరుతోని 8వ తారీఖు ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళ యొక్క ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఇలా సమాజంలో ఎక్కడ కూడా తాపీ మేస్త్రీలని గురించి తక్కువ అంచనా వేయకూడదు. వారికి సమాజంలో అత్యున్నతమైనటువంటి గౌరవం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఉంది. తాపీ మేస్త్రి అనేవాడు ఇవాళ ఎండనక వాననక నెత్తికి రుమాలు కట్టి చేతిన తాపీ బట్టి ఇలా ఒక అందమైన గోడని కానీ అందమైన ఇల్లుని కానీ నిర్మించేటువంటి వ్యక్తి తాపీ మేస్త్రి. ఇలా వారి గురించి సమాజంలో తాపీ మేస్త్రి హఠావు అని చెప్పేసి ఏదైతే కొంతమంది వ్యాఖ్యలు చేసిరో రాజకీయ నాయకులు, దాన్ని ఖండిస్తూ ఇలా వారందరి కూడా ఏదైతే 8వ తారీఖు రోజు వాళ్ళు ప్రోగ్రాం పెట్టినారో దాన్ని జయప్రదం చేయాలని చెప్పి తోటి కార్మికులను కూడా తెలియజేస్తూ, వారికి మా పక్షాన ఎల్లవేళ సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మీ యొక్క హక్కులకై మీ పోరాటం నిరంతరం కొనసాగిస్తూ మీ యొక్క ఏదైతే ఇవాళ పెట్టుకున్నారో దీన్ని సమిష్టిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. నమస్కారం. మన కమిటీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. మీరందరూ మనకి యూనియన్కి బాగా సహకరించి అందరం కలిసి కట్టుకుపోయేటట్టుగా మనం ముందుకెళ్దాం. 8వ తారీఖు ఆత్మగౌరవ సభ ఉంది కదా, ఆ సభకు మాత్రం ఖచ్చితంగా అందరూ హాజరయ్యి విజయవంతం చేసుకుందాం.